దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరే వరకు మనల్ని మరణం కూడా ఏం చేయలేదు. నేనేమంటున్నాను అర్థమైందా మీకు? అసలు ఆ చిత్తం ఏమిటో మీ జీవితంలో లేకపోతే ఏదైనా మిమ్మల్ని ఏదైనా చేయగలదు. ఏ సైతానా, యేసు నామములో నిన్ను బంధిస్తున్నా అని ఇలా తొక్కుతుంటారు కొందరు. వాడు నువ్వు అలా తొక్కితే నీ కాళ్ళ కిందకి వచ్చేవాడు అనుకున్నావా? కాలు కింద కొట్టి కొట్టి నీకు నొప్పి రావాలి కానీ వాడు నీ కాళ్ళ కిందకి రావడం. వాడు సంతోషిస్తూ ఉంటాడు, బాగుంది నీ సర్కస్ ఇంకొకసారిది అంటాడు. మనం చేసే పిచ్చి పనులు వాడికి సర్కస్ లాగుంటుంది. హిమాహిమీలైన దేవదూతలు కూడా వాడిని ఏం చేయలేరు, అంత బలవంతుడు వాడు. కానీ క్రీస్తును కూర్చిన జ్ఞానము సత్యమనుకుంటే వాడు మనల్ని ఏం చేయలేడు. అంత శక్తి దేవుని జ్ఞానం అనుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది. సత్యము నిన్ను అన్నిటి నుండి స్వతంత్రుని చేస్తుంది. మన దగ్గర ఉన్నది వాడి మీద కూడా అధికారం చేయగలిగిన క్రీస్తు మాత్రమే మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా బ్రతుకుతున్నాం. ఆయన వారం కాబట్టి, వాడి భయం కూడా ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. మనలో అభిషేకం ఉందని, వరం ఉందని వాడికి భయం కాదు, ఆయన ఉన్నాడు మనతో, అందుకు వాడికి భయం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నిన్ను చూసి కూడా భయపడాలంటే ఆయన చెప్పే సర్వసత్యం, ఆయన జ్ఞానం, ఆయన చిత్తానుసారమైన మరణం నీలోనికి వస్తే వాడు నీకు కూడా భయపడాల్సిన పరిస్థితులు వస్తాయి.